చూడు ఓవర్ స్పీడ్ తో బండి వస్తుంది. ఆ బాబు ఆపుదాన్ని. బండి ఎలా పేడా ఆగరా. చేతికి దొరుకుతారు ప్రమోషన్ మెడలు అని వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారా? ఇది ఏ కాలం పండురా? ఫస్ట్ చేసినా ఇది మీరందరూ కలిసి దీన్ని చెడగొట్టేస్తారా? నా కెరియర్లోనే ఫస్ట్ చేసినా ఇది. పోనివరా, త్వరగా పోనీరా. పోనీ వెళ్ళిపోతున్నారా? నీకు దండం పెడతారా? త్వరగా పోనీరా. త్వరగా పోయిండ్రా. ఏంట్రా ఏం చూస్తున్నారు? తాగింది సరిపోలేదా? తీసుకోన్నా. నీకు కొంచెం కావాలా? నువ్వు దొంగతనం చేసి మాత్రమే తాగుతావు కదా. ఏం పాలసీ రానిది? ఏం పాలసీ? కష్టం. మీరంతా మాలాగా డబ్బులు పెట్టి కొనుక్కొని తాగొచ్చు కదరా. నాన్సెన్స్. స్పీడ్గా మీ వల్ల కదరా 50 కోట్లు పోయింది. 50 కోట్ల? అది ఇప్పుడు తెలీదా? ఏంది ఇప్పటి వరకు నీకు ఆ విషయం తెలీదా? అరే మన గురువు గారు ఎవరు అనుకున్నావు? ప్రపంచంలో ఎవరు తాగని మందుబాటు రాది. మరి ఊరికనే అంత డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నావా? అవునా? అయితే ఇదిగో టచింగ్. థ్యాంక్ యూ. వెళ్ళేది బాగానే ఉంది. ఇద్దరు వెంటనే తిరిగి రావాలి. మీ ఇద్దరు శాంటా నా దగ్గర ఉంది. లేదంటే మీ చెల్లెలు కొడుకు ఇవ్వడానికి శాంటా బొమ్మ ఉండదు. వెళ్ళి రండిరా. మర్యాదగా చెప్పు, నా బాటిల్ మీ చేతికి ఎలా వచ్చింది? అప్పుడే కుక్కు చెప్పాడు కదనా, గిఫ్ట్ ఇచ్చింది. చెప్పుతో కొడతా, సరిగ్గా చెప్పావు. బస్సులో. ఏ బస్సులో? బస్సులో కాదనయ్యా, మనోజ్ పడిపోయినప్పుడు తీసాడే వాడు. వాడా? వాడికి ఇక్కడ ఒక సెటప్ ఉందన్నయ్య. ఎక్కడా? బంజారా హిల్స్ పక్కన. బంజారా హిల్సా? ఆమె న్యూ ఇయర్ కాబట్టి వీడికి ఫోన్ చేసి పిలిచింది. మేము ఊరికే తోడెళ్ళాం. మేం బయట నిలబడ్డాం, వాడు లోపలికి వెళ్ళాడు. బయటకు వచ్చేటప్పుడు వాడి దగ్గర ఈ బాటిల్ ఉందన్న. ఈ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని వాడిని అడిగితే ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందిరా అన్నాడు. ఏ అమ్మాయి? అదే ఆ ఇంట్లో అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంకోసారి చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతానన్నా, గుర్తుపడతా. మెల్లగా మాట్లాడరా, ఆ డాన్ కి వినిపిస్తుంది. గుర్తుపడతానన్నా. ఈమెనా? ఈమె కాదన్నా, కానీ ఈమె చాలా సూపర్ గా ఉందన్నా. ఏముందన్నా? ఈ అమ్మాయి కాదు కదా? తనే అన్నా, ఖచ్చితంగా ఈ అమ్మాయి. కూతురు కత్తిలా ఉందన్నా. మీరేం పని చేస్తారు? వేరే ఫోటో ఉందా? ఏమైందా? ఇది మా ఇంటి సమస్య. मेरा बोतल త్వరగా పోనీరా. నా కెరియర్లోనే ఫస్ట్ చేసినా ఇది. పోనివరా, త్వరగా పోనీరా. పోనీ వెళ్ళిపోతున్నారా? నీకు దండం పెడతారా? త్వరగా పోనీరా. డయానా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? నేను ఆమెను ఇప్పుడిప్పుడే ఇష్టపడ్డ మొదలు పెట్టాను. అనవసరంగా ఆత్మహత్య చేసుకుందే. అయ్యో బాబా, ఇంతకు ముందు ఈ అమ్మాయి ఒక క్లిప్ వచ్చింది కదా. రేయ్, అది ఈమె కాదురా. ఈమె లాగుంటే ఇంకొక అమ్మాయి. డయానా అలా చేయదు, నాకు తెలుసురా. చెప్పాను కదా డయానా అలా చేయదని. అది కాదులేరా. రేయ్, డయానా గురించి అనవసరంగా ఎక్కువ మాట్లాడద్దు. రే ఆపుతారా?
ఇందాని చూస్తున్నాను డయానా ఆత్మహత్య అంటూ నాన్ సెన్స్. ముందు మన ప్లాన్ ఏంటో చెప్పండి రా. ఏంటి? ఏం ప్లాను? అది మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని అక్కడ ఏదైనా ప్రాబ్లం రావడం కన్నా ఇలా కార్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా గాలిని ఎంజాయ్ చేస్తూ మందు కొడుతూ ఉంటే. మందు కొడదామన్నది కరెక్టే గాని ఈ అర్ధరాత్రిలో ప్రకృతిని ఆస్వాదిస్తున్నామంటున్నావు చూడు, నా కన్న తల్లి మీదట్టు నీ తల పగలకూడదు. కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే ఏయ్, ఈ ఈ గాలి టైంలో పిట్ట కథలు చెప్పకుండా పెగ్గుపోయిరా ముందు. నిన్ను పిలిచినందుకు అరే నాకు కూడా పోయిరా. రేయ్, మన డైనా లాస్ట్ మూవీ చూసారా మీరు? ఏంటది? అదేరా, ఇటెళ్తే అటెళ్తా. ఏంటి? నేను అలాంటి సినిమాలు చూడను. ఎల్రా. ఇదిగోరా పట్టుకో. ఉమ్, ఇదిగోరా నీకు. ఏంట్రా రాదాగల? అవును, నీళ్ళు అయిపోయినరా. అయినా ఈ చలికి రాదాగడమే మంచిది. రేయ్, బండి అటు వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి చూద్దామా? రేయ్, మనం ఆల్రెడీ బండి బండి పడితే